హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తూ ఉంటానండి. మనము చేపల పులుసు ఎన్నిసార్లు చేసుకున్నా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తూ ఉంటుంది కదా. సో మీలో ఎంతమందికి ఇలా వచ్చిందనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ అనేది పెట్టుకోవాలి. సో చేపల పులుసుకి ఎక్కువగా ఇట్లా వెడల్పుగా ఉన్న కడాయి అయితే తీసేసుకోవాలండి. ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు అయితే యాడ్ చేసుకున్నాను. మెంతులు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ మనకు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. చేపల పులుసుని నేను ఎప్పుడు చేసినా కూడా టేస్ట్ అనేది నిజంగానే డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. మనం చేసే ప్రాసెస్ ఒకటే అయినా టేస్ట్ మాత్రం మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను నేను. సో మనకు ఆనియన్స్ అనేటివి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. సో చూసారు కదా, ఇక్కడైతే నాకు కొద్దిగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి అనమాట. ఇట్లా వచ్చినప్పుడు ఇందులోకి మనము అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది మనకు పచ్చివాసన పోయేంత వరకు అయితే వేసుకోవాలండి. సో చూసారు కదా, అల్లం పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఏంటి అల్లం పేస్ట్ అంతుంది అనుకుంటున్నారా? సో చూసారు కదా, నేనైతే ఈ డబ్బా నిండా ప్రిపేర్ చేసుకున్నానండి. ఒక్కసారి ఇలా తెచ్చుకొని ఒక 1/2 kg వరకు ప్రిపేర్ చేసుకున్నానంటే మనకు ఈజీగా 1 month వరకు అయితే వస్తూ ఉంటుంది. దీన్ని మనం సరైన విధానంలో స్టోర్ చేసుకుంటే ఎటువంటి స్మెల్ రాకుండా ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది. మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఈసారి నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. సో అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాక మనకు ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి టమోటాలను అయితే యాడ్ చేస్తున్నాను. టమోటాలు అనేటివి కొంతమంది చింతపండులోనే కలిపి వేస్తూ ఉంటారు. అలా కాకుండా నేనైతే ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటాను. మనం ఇక్కడ పండిన టమాటాలు తీసుకున్నట్లయితే మనకు తొందరగా స్మాష్ అవుతుంది. పులుసు అనేది చిక్కబడి మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక టమోటాలు స్మాష్ అవ్వడానికి ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. సో సాల్ట్ వేసుకున్నాక టమోటాలు మనకు తొందరగా వేగిపోతాయండి. ఇది ఎన్నిసార్లు చెప్పినా అది నిజమే కదా. సో ఇక్కడ ఇందులో మీకు ఒక విషయం చెప్పాలి. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకరికి చేపల పులుసు అంటే ఇష్టము, ఒకరికి చికెన్ కర్రీ ఇష్టము. ఈ చేపల పులుసు చేసినప్పుడు వాడు అసలు తినడు. ఇంకొకడేమో చికెన్ కర్రీ చేసినప్పుడు నాకు చేపల పులుసు కావాలి అంటాడు. కానీ 2 హెల్తీనే కదా, కానీ వీళ్ళ కోసం డిఫరెంట్గా చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇలా మీ ఇంట్లో కూడా ఉన్నారా ఇట్లా అడిగేవాళ్ళు? సో ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక టమోటాలు వేగుతున్నప్పుడే ఇందులో కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాము. సో ఇవన్నీ కూడా మనకు బాగా స్మాష్ అయ్యే వరకు కలుపుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టినట్లయితే మనకు ఈ ఆవిరికి కూడా అవి ఉడికిపోతాయి. సో చూసారు కదా, ఈ ప్యాన్ అనేది స్పెషల్గా మనం చేపల పులుసు కోసమే తీసుకున్నాను. దీంట్లో చేపల పులుసు తప్ప నేను ఏ కర్రీ కూడా చేయనండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ మనకు టమాటాలు అనేటివి లైట్గా ఫ్రై అయిపోయాయి. సో వీటిల్ని ఇంకా కూడా మనకు అలా ముక్కల్లాగా లేకుండా గెంటితోనే బెట్గా స్మాష్ చేసుకున్నట్లయితే అవి బాగా నలిగిపోతాయి. సో బాగా కలిపేసుకుంటున్నాను అనమాట. మనం కరెక్ట్గా కొలత అనేది వేసుకొని చేపల పులుసు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కారం అనేది యాడ్ చేస్తున్నాను. చేపల పులుసులో కారం అనేది ఎప్పుడు ఎక్కువగానే వేసుకోవాలండి. మనకు పులుపుకు తగ్గట్టే కారం వేసుకున్నట్లయితే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కారంకి కొద్దిగా తగ్గట్టుగానే వేసుకోవాలి, లేదంటే కారం లేకపోతే టేస్ట్ అనేది బాగుండదు. సో ఇవన్నీ వేసేసుకొని అయితే బాగా కలుపుకోవాలండి. ఆయిల్ అనేది చూడండి, నేను కొద్దిగా ఎక్కువగానే వేసాను. ఎందుకంటే చేపల పులుసులో ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనం 2 రోజుల వరకు కూడా తినొచ్చు, మనకు టేస్ట్గానే ఉంటుంది. చేపల పులుసు ఎప్పుడు కూడా నిల్వ చేసిన తర్వాతే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులోకి అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసేసుకున్నాను. చింతపండుని బాగా కలుపుకొని దాని రసం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు చేపల పులుసులో పులుసు అనేది చాలా ఇంపార్టెంట్. చింతపండు అనేది మనం తీసుకునే చేపల క్వాంటిటీని బట్టి అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 1 kg చేపలకైతే దగ్గర ఒక 150 grams చింతపండు అయితే తీసుకున్నాను. సో ఇందులో నేను మామిడికాయ ముక్కలు కూడా వేస్తానండి, కాబట్టి సరిపోయిన పులుపు అయితే మనం చూసి వేసుకోవాలి. సో చింతపండు కలిపిన తర్వాత అయితే చూడండి, పులుసు అనేది మనకు బాగా బాయిల్ అవుతుంది.
అందులో వాటర్ అనేది మనం చూసి వేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసినట్లయితే చేపల పులుసు కొద్దిగా వాటర్గా అంత రుచిగా అయితే ఉండదు. మనం సరైన విధానంలోనే దానికి తగ్గట్టుగానే వేసేసుకోవాలి వాటరు. సో ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. ఎందుకంటే ఇందులో చింతపండు అలాగే కారం ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను మామిడికాయ ముక్కల్ని అయితే యాడ్ చేస్తున్నాను. చేపల పులుసు అంటే ఖచ్చితంగా మామిడికాయ వేస్తే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. మనం ఎంత చింతపండు వేసినా కూడా మామిడికాయ ముక్క పడందే చేపల పులుసులో టేస్ట్ రాదు. ఇక పెద్దారెడ్డి చేపల పులుసులోనే మామిడికాయ ముక్క లేదని ఆల్రెడీ మనకు కిరా కార్పి గారు చెప్పారు కదా. సో అలాగే ప్రతి చేపల పులుసులో 50 to 90% అయితే మనం కంపల్సరీగా ఇవి వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక ఆ మామిడికాయ ముక్కలు ఉడికే లోపల మనం చేపలు అయితే కడిగి రెడీ చేసి పెట్టేసుకోవాలండి. మనం బయట ఎంత తీసుకున్నా కూడా ఇంట్లో ఇలా సెట్లో వేసుకొని నీట్గా ఉప్పు వేసుకొని కడుక్కున్నట్లయితే మనకి ఇంకా బాగుంటుంది. నేను కొద్దిగా పసుపు కూడా వేసి కడిగాను, సో అందుకని అలా ఉన్నాయన్నమాట. ఇక పక్కన ఇంకో దగ్గర అయితే మనం మెంతులు అలాగే జీలకర్ర అయితే రెడీ చేసుకుందాం. ఫైనల్గా చేపల పులుసులో మెంతుల పౌడర్ అయితే వేయాలి కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. ఇక్కడ చేపలు మనకు ఇలా ఉడికేటప్పుడే చేపలు అయితే నేను వేసేస్తున్నాను. ఇవన్నీ 1 kg చేపల వరకు ఉంటాయండి. కనీసం మనము నెలలో 2 సార్లు అయినా చేపల పులుసు తినాలి. ఎందుకంటే వీటిలో మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడు నాన్ వెజ్ అంటే చికెనే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం కదా, చికెన్ కన్నా కూడా చేపలు చాలా మంచిది హెల్త్కి కూడా. సో ఇవన్నీ మనకు బాగా కుక్ అవ్వాలండి. వీటిని వేసిన తర్వాత ఎక్కువగా మనము గెంటితో ఎక్కువ మిక్స్ చేసామంటే అవి చేపలు అయితే విరిగిపోతాయి, మనకు విడివిడిగా బాగుండదన్నమాట పులుసులో. సో చూసారు కదా, ఎక్కడైతే బాగా ఉడుకుతూ ఉన్నాయి. నేను ఎక్కువగా మనం మిక్స్ చేయకూడదు, ఎందుకంటే ఆ చేపలు విరిగిపోయి ఇక కర్రీ అంతా ముళ్ళలుగా అంత రుచిగా అయితే ఉండదన్నమాట. సో ఇదంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నట్లయితే మనకు ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే కుక్ అయిపోతుంది. ఎంత వీడియో తీద్దామన్నా ఆవిరైతే అట్లా వేడివేడిగా వస్తూ ఉంది. ఇక మనకు చేపలు కూడా కుక్ అయిపోయాయి అనుకున్నప్పుడు ఇంకా దించేయాలి అనేటప్పుడు ఇక ఈ మెంతులను అయితే పౌడర్ చేసుకుంటాం కదా, దీన్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది ఫైనల్గా యాడ్ చేసుకుంటేనే చేపల పులుసు అనేది ఫుల్ఫిల్ అయినట్టు, అప్పుడే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా ఇది వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అయితే ఉడకనివ్వని అవసరం లేదు. ఇప్పుడే మనము ఉప్పు ఇంకేమన్నా కారం సరిపోయిందా లేదా అన్నీ కూడా చూసేసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పులుపు ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడైతే కొద్దిగా కారం యాడ్ చేసుకున్నట్లయితే బ్యాలెన్స్ అవుతుంది పులుపుకి. సో ఫైనల్లీ మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉంటుంది. నాకైతే నిజంగా డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తూ ఉంటుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.